5,000 crores వర్త్ గాంధీజీ స్టాచ్యూ. అంటే అక్షరాల 5,000 కోట్లు స్పెండ్ చేస్తున్నారు గాంధీజీ స్టాచ్యూ ఆ సరౌండింగ్ ఏరియాస్కి. ఎక్కడ అంటే మన హైదరాబాద్లోనే మూసీ నది దగ్గర. ఇదంతా ఎవరి కోసం, దేనికోసం, ఏంటి ఉపయోగం, మనం కొంచెం గట్టిగా మాట్లాడదాం. దానికంటే ముందు ఒక్కసారి ఈ చిన్న పాప ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. దీని తర్వాత చాలా క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? ఒక్కసారి వినండి. సడన్గా నోటీస్ వచ్చింది, మేమందరం అసలు సర్ప్రైజ్ అయిపోయినాం. అసలు డెవలప్మెంట్ చేయాలంటే ఇదే ప్లేస్ ఎందుకు మీకు అంటే, ఆయన పుట్టింది, గాంధీజీ పుట్టింది గుజరాత్లో. ఆ గుజరాత్ సైలెంట్గా ఉంది, కానీ హైదరాబాద్ ఎందుకు ఇట్లా హంగామా చేస్తుంది? ఇంకొకటి ఏంటంటే, మేము ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం, ఆయన మన కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిండు, ఓకే. బట్ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే, మా అపార్ట్మెంట్ కూల్ చేసి, ఒకవేళ గాంధీజీ ఉండుంటే ఇట్లా చేసేవాళ్ళు అస్సలు కాదు. 450 ఫ్యామిలీస్ని కూల్ చేసి, ఇంకా 2,000 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ఇళ్ళని కూల్ చేసి, అన్నీ కూల్ చేసి ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టాలంటే అస్సలు ఏం బాగాలేదు. ఫస్ట్ సీఎం గారు ఆ మూసీని డెవలప్మెంట్ చేసుకోండి. రైనీ సీజన్లో మస్కిటోస్ వస్తున్నాయి, స్మెల్ వస్తుంది, అదంతా అస్సలు బాగాలేదు. గుజరాతే సైలెంట్గా ఉంది, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆ చిన్న పాప ఎంత బాగా మాట్లాడింది. అండ్ ఆ చిన్న పాప ఒక ఫేస్లో కూడా తెలియని పెయిన్ కనబడుతుంది. అక్కడ రెసిడెన్షియల్స్ కళ్ళల్లో ఫేస్లో చాలా పెయిన్ కనబడుతుంది. సో మ్యాటర్ ఏంద్రా అంటే, డైరెక్ట్గా వెళ్ళిపోదాం వీడియోలోకి. బట్ ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలి, వైడర్ ఆడియన్స్కి వెళ్ళాలంటే మీరు దయచేసి లైక్ చేయండి, హైప్ చేయండి, సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ వెళ్ళాలి వీడియో. ఎందుకురా అంటే, ఈ విగ్రహాల గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు భయ్య. అసలు ఎస్పెషల్లీ ఇండియాలో ఏందో ఏ జనరేషన్లో మనమేమో విగ్రహాలతో కట్టుకొని ఏం చేస్తున్నాం, ఆ పాలిటిక్స్ ఏంటి, ఈ విగ్రహాల పాలిటిక్స్ ఏంటి, ఏమొస్తుంది దీనివల్ల? అంటే మన దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? 5,000 కోట్లు 5,000 కోట్లు దానికి స్పెండ్ చేస్తున్నారు. కానీ 5,000 కోట్లు జస్ట్ తెలంగాణలోనే ప్రాపర్గా యూజ్ చేస్తే ఎన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి చెప్పండి, మామూలుగా చెప్పండి. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, మళ్ళీ నేను ఈ గవర్నమెంట్ని ఏదో అపోజ్ చేస్తున్నాను కదా, నాకు ఏ గవర్నమెంట్ అయినా నాకు ఒకటే, నేను క్వశ్చన్ చేస్తా. బికాజ్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఓకే? తప్పు జరిగితే క్వశ్చన్ చేయాలి. ఇది డెమోక్రటిక్ కంట్రీ, చాలామందికి తెలుసో లేదో. సో ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు టాక్, క్వశ్చన్, కరెక్ట్గా క్వశ్చన్ చేయండి. మూసీ నది ఉంది కదా, మూసీ నది బ్యూటిఫికేషన్లో భాగంగా, మూసీ నది రివర్ ఫ్రంట్ ఏంటి డెవలప్మెంట్లో భాగంగా ఆ మూసీ నది క్లీన్ చేసి మంచిగా బ్యూటిఫికేషన్ చేసి ఆ సరౌండింగ్ ఏరియాస్లో గాంధీజీ గారి అతిపెద్ద విగ్రహం భయ్యా, ఇంకా మరి గాంధీజీ గారి విగ్రహాలు ఎక్కడ లేవు కదా, అతిపెద్ద విగ్రహం కట్టేసి ఆ కిందన పార్కులు, మ్యూజియంలు ఇలాంటివన్నీ పెట్టేసి టూరిజంని అట్రాక్ట్ చేస్తే అప్పుడు చాలా డబ్బులు వస్తాయి, మన స్టేట్ డెవలప్ అవుతుంది, హైదరాబాద్ ఇంకొంచెం డెవలప్ అవుతుంది, హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ అయిపోతుంది. అండ్ అలాగే మనం గాంధీజీ గారిని గుర్తు చేసుకున్నట్టు కూడా అవుతుంది అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఎంత వరస్ట్గా ఉందో ఆలోచించిన థింకింగ్. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ గాంధీజీ గారికి ట్రిబ్యూట్ అవసరమా చెప్పండి? గాంధీజీ గారు ఎవరికి తెలియదు, మన నోటి మీదే గాంధీజీ గారు ఉన్నారు కదా. గాంధీజీ గారి విగ్రహాలే హైదరాబాద్లో బొచ్చుడున్నాయి. నేను చెప్పాను కదా, నో డిస్రెస్పెక్ట్ టు గాంధీజీ గారు. త్రూ అవుట్ ఇండియాలో బోల్డ్ ఉన్నాయి. ఎందుకు మన కరెన్సీ నోటు మీదే ఉంది కదా గాంధీజీ గారి విగ్రహం. మీరు స్పెషల్గా ఎందుకు ఈ పొలిటికల్ గేమ్? ఆల్రెడీ అంబేద్కర్ గారు విగ్రహం కట్టారు, ఇప్పుడు ఇది కట్టారు, తర్వాత ఎన్ని కడతారు? అసలు నేను కట్టొద్దు అనట్లేదు. మన దగ్గర అంత డబ్బులు ఉంటే ఓకే కట్టండి, బోల్డ్ అంత ఆదాయం, బోల్డ్ అంటే రెవెన్యూ మీ దగ్గర ఉంటే కట్టండి. కానీ మన పరిస్థితి నేను ఈ తెలంగాణలో వేరే జిల్లాలకు కూడా వెళ్ళనబ్బా. నేను తెలంగాణలో హైదరాబాద్ సిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి నేనున్న ఏరియాలోని ఈ బిహెచ్ఎల్ అమీన్పూర్ సర్కిల్లోనే ది వరస్ట్ రోడ్స్, సంవత్సరంన్నరగా దరిద్రంగా ఉన్నాయి రోడ్లే లేవు. స్విమ్మింగ్ పూల్ అయిపోతే పొరపాటు వర్షం పడితే, లేకపోతే పాట్ హోల్స్, గతుకులు, కారు సస్పెన్షన్లు ఎన్నిసార్లు పోతున్నాయో మీకు తెలుసా? మా ఏరియాలోనే గత 1.5 ఇయర్లో ఆల్మోస్ట్ నేను 20 నుంచి 25 విషయాలు విన్నాను. ఏందో తెలుసా? ప్రెగ్నెంట్ ఉమెన్లకి అబార్ట్ అవ్వడం ఆ గతుకుల రోడ్లో, ఓకేనా? చాలామంది బైక్ యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోవడం, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్గా ఉంటే దరిద్రం. ఏంటి మా సర్కిల్లోనే ఇంకా చందానగరం అంతే, ఇంకా హైలైట్ చందానగరం, మదీనా కూడా సర్కిల్ అది. ఇలా ప్రతి రెసిడెన్షియల్ ఏరియాలో రెసిడెంట్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడు వీడియో పూర్తిగా అందుకే చూడండి, అక్కడ వరకు వెళ్తే అలా విధంగా కూడా మీరు కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మీ సరౌండింగ్ ఏరియాస్లో రోడ్స్ బాగున్నాయా, రోడ్స్ కనెక్టివిటీ బాగుందా, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందా, ప్రాపర్ ఎకో సిస్టమ్ ఉందా? ఇప్పుడు మా ఏరియాలోనే గత 1 ఇయర్లోనే కుక్కలు ఒక 3 పిల్లల్ని చంపేసాయి. నేను ఇప్పుడు కుక్కలు చంపనట్లే, కుక్కలకి ప్రాపర్ ఎకో సిస్టమ్ ఇస్తున్నారా? ఎందుకంటే వీళ్ళ దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి కదా, 5,000 కోట్లతో వీళ్ళు విగ్రహాలు కడుతున్నారు కాబట్టి
అంత సర్ప్లస్ అమౌంట్ ఉంది కాబట్టి బేసిక్ నీడ్స్ నేనేమైనా లగ్జరీస్ థింగ్స్ అడుగుతున్నాను చెప్పండి, బేసిక్ నీడ్సే కదా అడుగుతున్నాను. నేను ప్రాపర్ రోడ్ అడుగుతున్నాను, నేను ప్రాపర్ స్ట్రీట్ లైట్స్ అడుగుతున్నాను, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టము, ప్రాపర్ వాటర్ కనెక్టివిటీ, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ, ప్రాపర్ ఎకో సిస్టమ్. నాకు ఈ కుక్కలు ఏమీ లేకుండా వాళ్ళకి ఒక సపరేట్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేయండి. ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, మేమేమి మీ జోబులో అమౌంట్ తీయమనట్లే కదా, మా ట్యాక్స్ అమౌంటే కదా అడుగుతున్నాం. ఇప్పుడు ఈ 5,000 ఎవరి డబ్బులు చెప్పండి? మన డబ్బులు, మనం ట్యాక్స్ కడుతున్న డబ్బులు. ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ అది ఒక పెద్ద స్టోరీ, దానికి సెపరేట్ వీడియో చేయాలి భయ్యో. ఎందుకంటే ఇండియాలో మనం ఎన్ చేసిన ట్యాక్స్ కట్టాలి, స్పెండ్ చేసిన ట్యాక్స్ కట్టాలి, తొంగున్న ట్యాక్స్ కట్టాలి, సచ్చిన ట్యాక్స్ కట్టాలి, డైపర్ వేసుకున్న ట్యాక్స్ కట్టాలి, ప్రతి దానికి ట్యాక్స్ కట్టాలి. సింపుల్ లాజిక్. నువ్వు డబ్బులు ఎన్ చేసావనుకో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ దుప్పుతారు. సరే, మిగిలిన అమౌంట్తోని నువ్వేమైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ వాడితే మళ్ళీ దానికి సపరేట్గా ఇండైరెక్ట్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ వేస్తారు. ఊరు అలా కాదురా చెప్పు, నేను చిన్న వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే మళ్ళీ దాని మీద జీఎస్టీ. సరే, ఆ వెహికల్ రోడ్డు మీద నడుపుదామంటే రోడ్ ట్యాక్స్, దాన్ని మళ్ళీ టోల్ గేట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ టోల్ గేట్ ట్యాక్స్, టోల్కి మళ్ళీ సపరేట్ ట్యాక్స్, హైవే ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, బైక్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, నీ అమ్మ జీవితం. షేర్లు అమ్మాలన్న ట్యాక్స్, గోల్డ్ కొనాలన్న ట్యాక్స్, పెట్రోల్ కొనాలన్న ట్యాక్స్, ఏందిరా జీవితం. సరే, ఇన్ని ట్యాక్సులు దొబ్బుతున్నారు భయ్యా, ఇన్ని ట్యాక్సులు దొబ్బుతున్న అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్కే కదా వెళ్తుంది. మీరేం చేస్తున్నారు? ఆ అమౌంట్తో ఇలా విగ్రహాలు కడుతున్నారు. పోనీ ఇక్కడ సమస్యలు ఏమీ లేవంటే బొచ్చుడు సమస్యలు ఉన్నాయి. ఇందా నేను చెప్పాను కదా, ప్రాపర్ రోడ్డు లేదు, ప్రాపర్ ఇన్ఫ్రా లేదు, ఇన్ఫ్రా వర్సెస్ షో ఆఫ్ అంతే. ఇక్కడ మీరు చేస్తున్న జస్ట్ షో ఆఫ్. మీరు ఏం చెప్తున్నారు? ఆ స్టాచ్యూ వల్ల ఆ సరౌండింగ్ ఏరియాస్ మంచిగా బ్యూటిఫికేషన్ చేయడం వల్ల, మూసీ నది రివర్ని బ్యూటిఫికేషన్ చేయడం వల్ల టూరిజం పెరుగుద్ది, ఆదాయం వస్తుంది. భయ్యా, టూరిజం పెరగాలంటే ప్రాపర్ ఇన్ఫ్రా ఉండాలి కదా భయ్యా. ఇప్పుడు టూరిస్టులు రావాలన్నా వాళ్ళకి ప్రాపర్ కనెక్టివిటీ ఉండాలి కదా, ఆ దాని మీద ఫోకస్ చేయొచ్చు కదా. సరే, మీరు ట్యాంక్ బండ్ ఆ ఏరియాలోనే సరే మీరు ఫ్లైఓవర్లు చూస్తే మన ఇండియాలో కానీ, మన ఆంధ్రాలో కానీ, మన తెలంగాణలో కానీ, ఆంధ్ర పక్కన పెట్టండి, అక్కడ అన్ని ఫ్లైఓవర్స్ లేవు. కానీ హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ ఎంత మ్యాజికల్గా ఉంటాయంటే కడతారు, 6 నెలలకు ఒకసారి కొట్టేస్తే పెద్ద ఫ్లైఓవర్లు. పైన ఫ్లైఓవర్ విడ్త్ ఇంత ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదొక 100 మీటర్లు ఉందనుకోండి, కింద రోడ్ 50 మీటర్లు ఉంటుంది. అది ఏమి దిక్కుమాల లాజిక్? ఆ పైనే పోతాడా? ఆడి కిందకి దిగాల, ఆడి కిందకి దిగినప్పుడు నారో రోడ్ అయిపోద్ది. ఆడి మళ్ళీ 100 మీటర్లలా 50 మీటర్లు అవుతుంది. కింద నుంచి వెళ్తే ఏందో ఉపయోగం, పైనుంచి వెళ్తే ఏందో ఉపయోగం? జస్ట్ ఒక 5 నిమిషాలు రిలాక్స్గా పైకి వెళ్తారు, కింద దిగ్గానే బాటిల్ నెక్. ప్రతి ఏరియాలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఇలానే ఉంటుంది. దీని మీద ఫోకస్ చేయొచ్చు కదా. కింద ఏరియాని, కింద రోడ్డుల్ని, చిన్న రోడ్లని వైడెన్ చేయొచ్చు కదా. మీరు ఫ్లైఓవర్లు కడితే ట్రాఫిక్ కంట్రోల్ అవుద్ది అనుకుంటున్నారు, అవ్వదు, అస్సలు అవ్వదు భయ్యో. మీరు ఫ్లైఓవర్లు కడుతూ కింద రోడ్డుల్ని వైడెన్ చేయాలి. కింద రోడ్లు ఫ్లైఓవర్ రోడ్డు కంటే పెద్దగా ఉండాలి. అప్పుడు రెండు ఇంజెక్ట్ అయినప్పుడు, రెండు కలిసినప్పుడు ఓకే, అప్పుడు బాటిల్ నెక్ అవ్వకుండా ఉంటుంది. ఇది బేసిక్ కామన్ సెన్స్. మీరు వీటి మీద ఫోకస్ చేయరు భయ్యా. గట్టిగా వర్షాలు పడితే, గట్టిగా కూడా నార్మల్గా ఒక 5 నిమిషాలు వర్షాలు పడితే స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది హైదరాబాద్. మీరు అన్నారు కదా టూరిజంని బిల్డ్ చేద్దామని, మరి టూరిస్టులు వచ్చినప్పుడు వర్షం పడిందంటే అప్పుడు పరుగుపోదా? మరి ఏంద్రా వీళ్ళకి? వాళ్ళు ఏమనుకుంటారంటే, మామూలుగా ఆనెస్ట్ చెప్తున్నా, వీళ్ళకి ప్రాపర్ రోడ్డే లేదు, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ లేదు, వీళ్ళేంద్రా బిల్డప్ల కింద స్టాచ్యూ కట్టుకున్నారని అనుకుంటారు. నిజం. మీరు అవి ఫోకస్ చేయకుండా ఈ విగ్రహం గొడవలు, ఇది ఒక ఎమోషనల్ ట్రెండ్, ఒక ఎమోషనల్ గేమ్. లీడర్స్ని అడ్డుపెట్టి, పొలిటీషియన్ అడ్డుపెట్టుకొని ఆ విగ్రహాలు చేసి ఏం చేస్తారు భయ్యా? మన ఇండియా ఏమైనా అంటే 4th జీడిపి అంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, జీడిపి 4th ప్లేస్ ఉంటే ఎవరికి ఉపయోగం? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? ఇప్పటికీ పర్ హెడ్ 500 రూపాయలతో బతుకుతారా మీరు ఢిల్లీ, ముంబై, కోల్కతా ప్లేసుల్లో? అందులో కూడా బిలియనీలు తీసేస్తే మన వాల్యూ 50 రూపాయలు కూడా ఉండదు. అది ది హార్ష్ రియాలిటీ. ఇది ఎవడు మాట్లాడు. మన ట్యాక్స్ ఎక్కడ పోతుందో తెలియదు, ప్రతి దానికి ట్యాక్స్. పోనీ ఆ ట్యాక్స్ అమౌంట్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నారంటే ఇలాగా 5,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు పెట్టి విగ్రహాలు కడుతున్నారు. దీని వెల్ఫేర్కైనా వాడచ్చు కదా. పోనీ ఇన్ఫ్రాకి వాడట్లేదు, వెల్ఫేర్కైనా వాడచ్చు కదా. మీరు వెల్ఫేర్కి వాడరు, ఇన్ఫ్రాకి వాడరు, దేనికి వాడరు. ఓన్లీ స్టాచ్యూలు కట్టుకొని ఏం చేస్తారు? నవ్వుతారు ఎవరైనా వస్తే. ఇందులో ఐరనీ ఏందిరా అంటే, ఇదే చిరాగ్గా ఉందంటే, వీళ్ళు ఇది కట్టే ప్రాసెస్లో అక్కడ ఆ సరౌండింగ్ ఏరియాలో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటే అందులో అరౌండ్ 500 పీపుల్ ఉన్నారు. రెసిడెన్షియల్ ఏరియా అది. వాళ్ళకి పేపర్లో నోటీసులు ఇస్తున్నారన్నమాట, అది కూల్ చేస్తాము, మీరు వెళ్ళిపోవాలి, ఆ ప్లేస్లో ఇక్కడ కడతామని. వాళ్ళు ఏడకి పోవాలి? ఆ చిన్న పాప ఆవేదన అదే. ఇంకా చాలామంది ఆవేదన ఉంది. అది గట్టిగా ఎవడు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదో తెలియట్లేదు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు గట్టిగా తెలియట్లేదు. గాంధీజీ స్టాచ్యూకి 5,000 వర్త్. గాంధీజీ అని కాదు, నెహ్రూ అని కాదు, ఎవరిదైనప్పుడు అంత అవసరమా? అదే ఓవర్రా అంటే ఇక్కడ రెసిడెన్షియల్స్ని తగిలేసి వాళ్ళ అపార్ట్మెంట్లు కూల్చేసి దాని మీద కడతారంటే అది కరెక్ట్ కాదు భయ్. ఇది గాంధీజీ గారి గ్రేట్ గ్రాండ్ సన్, ఆయనే ఒప్పుకోవట్లేదు.
ఆయన ఒప్పుకోవట్లేదు తుషార్ గాంధీజీ గారు. ఆయన ఇది కరెక్ట్ కాదు, గాంధీజీ ఈజ్ మెంట్ ఫర్ సింప్లిసిటీ. ఒకవేళ ఆయనే ఉంటే దీన్ని అపోజ్ చేస్తారు, అంత పెద్ద హడావుడి కోరు అని చెప్పి ఆయన వంశంలో మెంబరే, మనవడే చెప్తున్నాడు. బట్ మీరేం చేస్తున్నారు? మీరు మీ పొలిటికల్ మైలేజ్ కోసం యూజ్ చేస్తున్నారు, అది తప్పు. ఇప్పుడు ఏమైనా అంటే అది బఫర్ జోన్లో లేదు, బఫర్ జోన్లో ఉంది, ఇవన్నీ ఏవో తెస్తున్నారు కదా. 2004లో దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే భయ్యో. మరి అప్పుడు మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు? వాళ్ళు అలాగా లీగల్గా రిజిస్ట్రేషన్ తీసుకున్నారు, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్లు ఎలా కడుతున్నారు, మీరు ఎందుకు అవన్నీ తీసుకున్నారు? ఇప్పుడు సడన్గా వచ్చేసి బఫర్ జోన్లో ఉందంటే ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే కాన్సెప్ట్ కూల్చుకొని వెళ్ళిపోవడమేనా? కూల్చుకొని విగ్రహాలు కట్టుకొని వెళ్ళిపోవడమేనా? తప్పు. సో యాజ్ ఆఫ్ నా అది పాస్ చేశారు, వ్యతిరేకం వచ్చింది, ప్రొటెస్ట్ చేశారు, బట్ ఎనీ టైం మళ్ళీ మూవ్మెంట్ జరగవచ్చు. సో దీని మీద మీ ఆనెస్ట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఈ విగ్రహాల ట్రెండ్ మీద కామెంట్ చేయండి. లేదు బ్రో మన విగ్రహాలు కావాలి, అదే మన సూచన, మన ప్రైడ్ గురించి చెప్తుంది అంటారా? ఏం ప్రైడ్ చెప్తుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్ $500 ఇన్ఫ్లేషన్లో ఉన్నాం. ఓకే, బ్లాక్ మనీలో ఫస్ట్ పొజిషన్లో ఉంటాం, కరప్షన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంటాం. దేనికి ప్రైడ్? చెప్పాను కదా, ఎవడెవడో ఏ డిఫరెంట్ ఏ మోడల్స్ కనబడుతున్నారు. యూఎస్ వాడు కనబడుతున్నాడు, యూకే వాడు కనబడుతున్నాడు, చైనా వాడు కనబడుతున్నాడు. మనం ప్రాపర్ ఏ మోడల్ చెప్పండి. ఇప్పుడు నాకు చాట్ జీపీటీకి కానీ, క్లౌడ్కి కానీ, ఓకే, డీప్సీకి కానీ ఏదైనా అలాంటిది ఒక్కటి చెప్పండి ఏ మోడల్. మనం ఏకి ఎంత ఖర్చు పెడుతున్నాం తెలుసా? ఏ ఇన్స్టిట్యూషన్స్కి, ఏమంటారు వర్క్షాప్స్కి 500 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో. దానికి చెప్పాను అది ఒక చిన్న డిస్ట్రిక్ట్ కూడా సరిపోదని. ఏ వర్క్షాప్లకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్లో ఇల్లులు కూల్చేసి విగ్రహానికి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆలోచించండి ఎంత రాంగ్ జరుగుతుందో. అంటే మన బతుక్కి 5,000 కోట్లు కూడా ఇవ్వలే బడ్జెట్లో. అట్లా ఉంటుంది. మనం దేని మీద ఫోకస్ చేయాలి, మనం ఏ జనరేషన్లో ఉన్నాము, మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, అసలు మనం ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎవ్రీ1 హ్యాస్ రైట్ టు క్వశ్చన్ అబౌట్ దిస్. క్వశ్చన్ చేయండి, అది ఏ పార్టీ అయినా కూడా అనవసరం, సంబంధం లేదు. మన డబ్బు అబ్బది, మన ట్యాక్స్ అంటే ఏంది? మనం కట్టే అమౌంట్ గవర్నమెంట్ బండి నడుపుద్ది. బండి ఎలా నడుపుతుంది? విగ్రహాలు కడుతూ నడుపుతుంది. మనకేమైనా బెనిఫిట్స్ ఏమైనా వస్తున్నాయా? మనం ఏమైనా ఎక్కువ కోరుకుంటున్నామా? ఏం కోరుకుంటా? ట్యాక్స్ కట్టుకున్నాడు, ప్రాపర్ ఇన్ఫ్రా కావాలనుకుంటాడు. ఏడుంది ఇన్ఫ్రా? నా దగ్గర లేదే. మీ ఏరియా అంత బాగుందా చెప్పండి. హైదరాబాద్లో ఉన్న ఏ ఏరియాలో ఎంత బాగుందో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఖాళీగా ఉన్నట్టు చూస్తే అంత బాగున్నాయా చెప్పండి. అలా ప్రాబ్లమ్స్ ఉండే కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో కైండ్లీ లైక్ చేయండి. ఒకవేళ హైప్ ఆప్షన్లో హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. మీకు వర్తరా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాద్ హై.